న్యూస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును విదేశాల నుంచి తీసుకురాకుండా బీఆర్ఎస్ బీజేపీ మధ్య అగ్రిమెంట్ ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు, కేటీఆర్ అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి, బండి సంజయ్ అని ఆరోపించారు. రెడ్ కార్నర్ నోటీసును అడ్డు పెట్టుకుని బండి సంజయ్, కిషన్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీఆర్ఎస్ వాళ్ల మద్దతు బీజేపీ తీసుకుంటుందని సీఎం రేవంత్ తెలిపారు. ఇవాళ బండి సంజయ్ అంటూ కేసీఆర్, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న. బండి సంజయ్ని నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా. టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్టుకరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంఖ్యలో పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఇవాళ కేసీఆర్, హరీష్ను, కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది. అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీ చేయకపోవడంపై రేవంత్ అనేక విమర్శలు చేశారు. బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ పరోక్షంగా హెల్ప్ చేస్తుంది, వాళ్ళతో లోపాయికారు ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? బీజేపీ, బీఆర్ఎస్ ఒకే నాణానికి రెండు వైపులంటూ గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది, లోపాయికారి అవగాహన ఉంది, ఒకరికొకరు సహకరించుకుంటూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఎన్ని కేసులు నమోదు చేసినా అక్కడ కేంద్రంతో టైఅప్ అయ్యారు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెనకాడుతుందంటూ కూడా గతంలో అనేక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నేతలు చేశారు. గతంలో అటు కేటీఆర్ పైన ఫార్ములా ఈ రేస్ కేసు పెట్టిన తర్వాత కూడా కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీ వెళ్ళడం, అక్కడ బీజేపీ పెద్దల్ని కలవడం, ఇదంతా కూడా వాళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగింది అనేది అటు పొలిటికల్ సర్కిల్స్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. కానీ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందానికి సంబంధించి, ఒక చీకటి అవగాహనకు సంబంధించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అటు ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటుంది బీజేపీ. గతంలో ఎంపీ ఎన్నికల్లో ఏ రకంగానైతే బీఆర్ఎస్ తన ఓట్లనన్నింటినీ కూడా బీజేపీ వైపు మళ్లించి బీజేపీ అభ్యర్థులు గెలిచేలాగా లోపాయికారిగా సహాయం చేసిందో అదే మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలనుకుంటుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, తన ఓట్లనన్నింటినీ కూడా బీజేపీకి మళ్లిస్తూ ఉంది. దానికి కారణం అటు విదేశాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో తలదాచుకున్న అటు శ్రవణ్ రావు, అట్లనే మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, వీళ్ళిద్దరిని భారతదేశానికి రప్పించకుండా అడ్డుకుంటూ వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుంది. అదే ఒప్పందం బీజేపీ బీఆర్ఎస్ల మధ్య కుదిరిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గతంలో అటు ప్రభాకర్ రావును, విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును రప్పించడానికి అటు తెలంగాణ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఇప్పటికే దేశం విడిచి వెళ్ళిపోయారు. వారి పాస్పోర్ట్ రద్దు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా విదేశాల్లోనే కొనసాగుతున్నారు. ఇటీవల అటు మోడీ అటు అమెరికా వెళ్ళారు. అక్కడ ఎప్పటి నుంచో తలదాచుకున్న కరుడుగట్టిన టెర్రరిస్ట్ని ఆయన భారతదేశానికి ఎక్స్ట్రాడిట్ చేసేలా చేశారు. నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళిద్దరిని కూడా తెప్పించి ఉండేవాళ్ళు. కానీ ఈ రెడ్ కార్నర్ నోటీసుని అడ్డం పెట్టుకొని వాళ్ళని భారతదేశానికి తిరిగి తీసుకురాకుండా, ఒకవేళ వాళ్ళిద్దరు కనుక వచ్చినట్లయితే గతంలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎవరు ఆదేశాల మేరకు చేశారు, అవన్నీ కూడా కేటీఆర్ పేరు, హరీష్ రావు పేరు చెప్తారు కాబట్టి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. అందుకే వాళ్ళిద్దరిని కూడా రాకుండా అడ్డుకొని దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ పార్టీ చూస్తుందంటూ ఆయన చెప్పారు. ఒకవేళ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళిద్దరిని నగరానికి, హైదరాబాద్కి, తెలంగాణకు తీసుకొస్తే ఎవరు ఏంటి నిందితులు అనేది తెలిసిపోతుందంటూ ఆయన సవాల్ విసిరారు. మొత్తం మీద అటు ఎప్పటి నుంచో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండింటి మధ్య రహస్య ఒప్పందం ఉంది.
ఒకరికొకరు సహకరించుకుంటారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. గతంలో కూడా అటు కవిత బెయిల్ సందర్భంగా కూడా ఇదే రకమైన చర్చ జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ అక్కడ బీజేపీ నేతలతో పదే పదే కలవడం, ఇవన్నీ కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కావాలనే తనకు బలం ఉంది, తాము ఏ క్షణమైనా అధికారంలోకి వస్తామంటూ పదే పదే బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. మరి అంతటి బలం ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎందుకు పోటీ చేయలేదు, కేవలం బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలైతే చేశారు. దీనికి చూడాలి. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా పదే పదే అటు కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది బీజేపీ నేతలే అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి చీకటి ఒప్పందం కుదిరింది మాత్రం బీఆర్ఎస్కు బీజేపీకేనంటూ ఇటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రియా, రైట్ పవన్, అయితే ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ నుంచి వాళ్ళ పార్టీ వ్యక్తులను కానీ లేదంటే వాళ్ళపై ఉన్న కేసుల నుంచి బయటపడడం, ఇంకో విధంగా పరోక్షంగా బీజేపీ గెలుపుకు వీళ్ళు కృషి చేయడం, ఇది చీకటి ఒప్పందంగానే కనిపిస్తుందా? మొత్తం వ్యవహారం చూస్తుంటే అదే వాస్తవం అని అనిపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అటు తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, ఆ తర్వాత వెంటనే ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని అటు బీఆర్ఎస్ పార్టీ మూటగట్టుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాలలో డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి 8 పార్లమెంటు సీట్లు వస్తే బీజేపీ కూడా అదే స్థాయిలో 8 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. ఆ సమయంలో కూడా అటు బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకే మద్దతు తెలిపింది. బీజేపీ అభ్యర్థుల గెలుపుకి అటు బీఆర్ఎస్ తన ఓట్లన్నింటినీ కూడా మళ్లించింది అనే ఆరోపణలు వినపడ్డాయి. అప్పటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్య అట్లా రహస్య ఒప్పందం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అటు కొంతమంది ఆశావాహులు పోటీ చేయాలని ముందుకొచ్చినప్పటికీ కూడా అటు మళ్ళా తిరిగి మరోసారి ఓటమి పాలవుతాం, ఈ ఎన్నికల్లో మనకు బలం లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ను అటు తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, ఈ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైతే కార్యకర్తల్లో పూర్తిగా నైతిక స్థైర్యం తగ్గిపోతుంది, అది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి తిరిగి కోలుకోవడం కష్టంగా మారుతుంది అన్న ఉద్దేశంతోనే అటు పోటీకి వెనకాడరు. కానీ పరోక్షంగా మాత్రం తన ఓట్లన్నింటినీ కూడా బీజేపీకి వేయించడం ద్వారా అటు కేంద్రం నుంచి తమకు ఏమీ ఇబ్బందులు లేకుండా ఇప్పటికీ, ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరం కమిషన్ కావచ్చు, విద్యుత్ కమిషన్, వీటిలన్నింటిలో కూడా కేసీఆర్కి సంబంధించిన ఒక్కతొలకలు అక్రమాలు అన్నీ బయటపడుతూ ఉన్నాయి. అట్లనే కేటీఆర్ పైన ఫార్ములా ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, చక్రధర్ గౌడ్ అనే స్థిరాస్తి వ్యాపారి, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన కేసులో హరీష్ రావు పైన కేసు, ఇవన్నీ కూడా నమోదైన నేపథ్యంలో ఖచ్చితంగా దీనిలో చిక్కుకుంటాం, దీనిలో ఇరుక్కుంటే తలనొప్పులు వస్తాయి. కాబట్టి అటు కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతగా ఉంటే కొంతవరకు ఈ కేసుల నుంచి బయటపడవచ్చు అంటూ లోపాయికారిగా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారనేదే కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలుగా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.